సింహాసనాసీనుడా ప్రధాన యాజకా గురువుల గురువా క్రీస్తు యాజకా నమస్తే 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 నమో నమః. దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము. రండి ప్రియులారా రండి కతోలికులారా, రండి ప్రియులారా రండి కతోలికులారా, ఆరాధించుదాం ఆనందించుదాం మనసార దీపం ధూపం పుష్పం హారతులిడుదాం. మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదా. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదా. కరములు మోడ్చి పూజింపా కరములు మోర్చి పూజింపా ఆస్వాదించుదాం ఆహ్లాదించుదాం ముదమార తనువు మనసు పరచి పరవశించుదాం. మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ డాన్ బోస్కో విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాశీపతి ప్రసాద్ రెడ్డి, షర్మిల, చందన, సిరిల్, రాజీవ్. కీర్తిశేషులు కాశీపతి కొండారెడ్డి, మరియ రోజమ్మ, కాశీపతి షౌరెడ్డి, కాశీపతి మార్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు
కాశీపతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ కీర్తిశేషులు ఇల్లపు జోసఫ్ మాస్టర్, ఇల్లపు లూర్దురత్నం. ఇల్లపు లూర్దురత్నం వర్ధంతి సందర్భముగా వీరికి మరియు జోసఫ్ మాస్టర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోకాడ శ్యామసుందరి వెళంగిని కుటుంబమునకు, సిస్టర్ ప్రశాంతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో గురువులందరినీ కూడా దేవాతి దేవుడు దీవించాలా అని పునీత జాన్ మరియ వియాన్ని గారి పండుగను కొనియాడుతూ ఉండగా ఆయన జీవించిన జీవిత విధానం గురువులందరికీ కూడా సుమాతృకుగా ఉండాలి అని, ఆయన ప్రార్థన సహాయము ద్వారా గురువుల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవాతి దేవుడు చేయాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రత్యేకముగా విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్లను, గురువులుగా అభిషేకింపబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రార్థన సహాయానికి అర్పిస్తూ దేవుని దీవెనలు అందించమని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఈనాడు మంగళవారము పునీత పాదువాపురి అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము మనకు ఎల్లప్పుడూ కూడా లభించాలి అని ప్రత్యేకంగా కోరుతూ ఈ పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, యేసు ప్రభువు తన శిష్యులను పంపుతూ వ్యాధి బాధలను పోగొట్టడానికి, శారీరక రోగాల నుండి విముక్తిని దయచేయడానికి, సాతాను శక్తుల నుండి విడుదల కలిగించటానికి, బందీలు అయినటువంటి వారికి విడుదల కలిగించటానికి శక్తిని అనుగ్రహించి పంపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆనాడు శిష్యులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనము కొనియాడేటటువంటి ఈ పునీతునిలో పూర్తిగా ఉన్నాయి అని వినగలుగుతూ ఉన్నాం. అంత గొప్పనైనటువంటి పునీతుణ్ణి మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, ఆయన వలె గురువులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జీవించటానికి తన కృపా ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా కుమ్మరించమని ఈ పవిత్రమైన దివ్యబలి పూజల్లో ప్రార్థన చేద్దాం. ప్రత్యేకముగా ఈ పూజలో యోగ్యముగా కొనియాడడానికి మనము చేస్తున్న తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప పడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవును దయామయుడవైన ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను మరియ వియాన్నీని నీ ప్రజల రక్షణ కార్యమందు అనుపమానమైన యాజకత్వపు సేవా గుణముతో నింపి మాకు ఆదర్శప్రాయునిగా రూపొందించితివి. మేము అతని విజ్ఞాపన ప్రార్థన ద్వారాను ఆదర్శవంతమైన అతని జీవితము ద్వారాను మా సోదరులను క్రీస్తు ప్రేమలో ఆకర్షించి వారితో పాటు మేము కూడా శాశ్వత మహిమను పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్టవర్తనమునకు పాల్పడితిరి. నేను ఇశ్రాయేలీయుల కుటుంబములన్నిటికీ దయచూపుదును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 12 నుండి 15 వరకు మరియు 18వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇర్మియా ఇట్లనెను, ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేను నీకు చెప్పిన సంగతులెల్లా ఒక పొత్తమున వ్రాయుము. ప్రభువిట్లు చెప్పుచున్నాడు, మీ వ్రణములు మానవు, మీ గాయములు నయము కావు, మిమ్మెవ్వరూ పరామర్శింపరు. మీ పుండ్లు నయము కావు, మీకు చికిత్స లేదు. మీ వలపు కాండ్రు మిమ్ము విస్మరించిరి, వారు మిమ్ము పట్టించుకొనరు. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్టవర్తనకు పాల్పడితిరి కనుక నేను మిమ్ము శత్రువు మోదినట్లుగా మోదితిని, కఠినముగా దండించితిని. మీరు మీ గాయములను గూర్చి ఫిర్యాదు చేయవలదు, అవి నయము కావు. మీరిన్ని పాపములు చేసి ఇంతటి దుష్టవర్తనకు పాల్పడితిరి కనుక నేను మిమ్మిట్లు శిక్షించితిని. ప్రభువిట్లు నుడువుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపించితిని, వారి కుటుంబములన్నింటికీ దయచూపుదును. యెరూషలేమును పునర్నిర్మింతును, దాని ప్రాసాదమును దాని చోటనే తిరిగి కట్టుదురు. అచట వసించు ప్రజలు నా స్తుతులను పాడుదురు, సంతసముతో కేకలు వేయుదురు. నేను వారి సంఖ్యను తగ్గనీయను, పెంచుదును. వారికి అపకీర్తి కాక కీర్తి కలుగునట్లు చేయుదును. వారికి మరలా పూర్వ వైభవము దయచేయుదును. వారిని స్థిరముగా పాదుకొల్పుదును. వారిని పీడించు వారిని శిక్షింతును. వారి పాలకుడు వారి జాతి నుండే ఉద్భవించును. వారి రాజు వారి ప్రజల నుండే పుట్టును. అతడు నేను ఆహ్వానించినప్పుడు నా చెంతకు వచ్చును. నేను పిలువకుండానే నా దగ్గరకు వచ్చుటకెవడు సాహసించును? వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడు నగుదును. ఇది ప్రభునైన నా వాక్కు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహాత్మ్యము వెల్లడియగును. ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహాత్మ్యము వెల్లడియగును. ఆయన పరిత్యక్తులైన తన ప్రజల మొరలు ఆలించును, వారి వేడుకోలును చెవినిబెట్టును.
అందరూ ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహాత్మ్యము వెల్లడియగును. భావి తరముల వారి కొరకు ఈ అంశమును లిఖించి ఉండును. రానున్న తరముల వారు అతనిని ప్రశంసింతురు. ప్రభువు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందికి పారచూచెను. ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. ఆయన బందీల నిట్టూర్పులు వినెను. మృత్యువు వాత పడనున్న వారిని చెర నుండి విడిపించెను. అందరూ ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహత్యము వెల్లడియగును. నీ దాసుల బిడ్డలు సురక్షితముగా నివసింతురు. ఆ బిడ్డల బిడ్డలను నీ ప్రాపున భద్రముగా నిలుచుదురు. కావున జాతులను రాజ్యములను ఏకమై వచ్చి ప్రభువును పూజించును. సియోనున అతని నామమును సన్నుతింతురు. యెరూషలేమున ఆయనను కీర్తింతురు. అందరూ ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహత్యము వెల్లడియగును. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. అబ్రహామును ప్రేమతో పిలచిన ఈ వాక్యము, ఈ వాక్యము దివినెల్లా భువినెల్లా వ్యాపించిన ఈ వాక్యము. అబ్రహామును ప్రేమతో పిలిచిన ఈ వాక్యము, ఈ వాక్యము దివినెల్లా భువినెల్లా వ్యాపించిన ఈ వాక్యము. మార్గం సత్యం జీవము, మధురం అమరం దైవము. మార్గం సత్యం జీవము, మధురం అమరం దైవము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము,
మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 1-2 వచనములు మరియు 10వ వచనము నుండి 14వ వచనం వరకు. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనయే భోజనము చేయుచున్నారు, వారు ఏల ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరుచున్నది నోటి నుండి వెలువడినదియే కానీ నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్ళగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారు ఇరువురును గుంతలో కూలుదురు అని సమాధానమిచ్చెను. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు గురువుల యొక్క మహోత్సవాన్ని మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. కారణము ఏమిటి అనంటే, మాతృకగా సుమాతృకగా ఒక గురువు తన జీవితాన్ని పదిలంగా పవిత్రంగా క్రీస్తు కొరకై ఈ లోకములో జీవించి మరణించిన వ్యక్తులు పునీత జాన్ మరియ వియానీ గారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే 1786వ సంవత్సరములో ఫ్రాన్సు దేశములో వ్యవసాయదారులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక చక్కనైనటువంటి కుమారుడు జన్మించాడు. ఆయన పేరే జాన్ మరియ వియానీ. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, చదువులో ఆయనకు ఎక్కువగా జ్ఞానం లేనప్పటికీ భక్తి ఎడల అమితమైనటువంటి ఆనందాన్ని ప్రభునిలో కనుగొనినటువంటి వ్యక్తులు ఈ పునీత జాన్ మరియ వియానీ గారు. ఆయన అష్ట కష్టాలు పడుతూ పడిలేస్తూ చదువును ఏదో ఒక విధంగా నేర్చుకొని పాస్ అవ్వాలి అనేటటువంటి తపనతో ఉండేటటువంటి వాడు. ఎందుకు అనంటే
దేవుడు నాకు తెలివి తక్కువతనాన్ని ఇచ్చినా కానీ, జ్ఞానాన్ని తక్కువగా ఇచ్చినా కానీ, దేవుని సహాయము నాకు ఏమాత్రము కూడా కొదువ కాదు అని ఖచ్చితంగా ప్రగాఢంగా నమ్మినటువంటి గొప్పనైన వ్యక్తి పునీత జాన్ మరియ వియానీ గారు. మామూలుగా అన్ని సబ్జెక్టులలో కొంచెం ముందడుగు వేస్తూ ముందుకు వెళుతూ ఉన్నా కానీ, లతీను అనేటటువంటి భాషలో ఆయన ఎక్కువగా వెనకబాటుతనములో ఉండేటటువంటి వారు. ఈ సమయములో ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజువారీ విధి ఏమిటయ్యా అనంటే, పవిత్ర జపమాలను జపించకుండా ఆయన ఏమాత్రము కూడా నిద్రించేటటువంటి వాడు కాదు. పవిత్ర జపమాలను ప్రతిరోజు కూడా జపించి ఆయన నిద్రించేటటువంటి వాడు. ఆయనే ఒకసారి చెప్పినటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ జపమాలను పట్టుకొని, అమ్మా మరియమాత, ఈ లాటిన్ భాషతో నేను అష్ట కష్టాలు పడుతూ ఉన్నాను, నీ సహాయము, నీ కుమారుని సహాయాన్ని నాకు అందించి ఒక మంచి గురువుగా దీవించబడడానికి సహాయము చేయమని ఈ జపమాలను చేత పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ మరియ తల్లి ఆయనకు ఆ రోజున దర్శనమిచ్చి ఒక అభయాన్ని అందించిందంట. ఆ అభయము ఏమిటి అనంటే, ఇదిగో నీవు ఖచ్చితంగా ఒక గురువుగా ఆశీర్వదించబడతావు. నీ జ్ఞానము లేదంటే తెలుగు తక్కువతనము లేదంటే చదువులలో ముందడుగు వేయలేకపోతున్నాను అనేటటువంటి నీ హృదయలో బాధను నీవే తొలగించుకో. కారణం దేవుడే నీకు తోడుగా ఉన్నాడు అని మరియ తల్లి ఆయనకు కనబడి అభయాన్ని అందించిందంట. ఈ కష్టాలన్నింటినీ కూడా దాటుకొని 1815వ సంవత్సరములో ఆయన చక్కనైన గురువుగా అభిషేకింపబడ్డాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, గురువుగా అభిషేకింపబడిన దగ్గర నుండి ఆయన భక్తిలో మరింత పారవశ్యం చెందుతూ మరింత దేవునికి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు ఆర్ట్స్ అనేటటువంటి ఒక కుగ్రామానికి ఆయన వికారుగా పంపబడ్డాడు, గురువుగా పంపబడ్డాడు. గురువుగా పంపబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అనంటే, ఊహించడానికి కూడా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు. వ్యభిచారానికి లోనైనటువంటి వాళ్ళు, త్రాగుడుకు లోనైనటువంటి వాళ్ళు, పాప క్రియలను హృదయానికి అంటిపెట్టుకుని జీవించేటటువంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా అక్కడ ఉన్నారు. ఆయన మొట్టమొదటిసారిగా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నారి బిడ్డను తన చెంతకు పిలుచుకొని చెప్పినటువంటి మాట, అది ఈనాటికి కానీ ఏనాటికి కానీ ఎప్పటికీ కూడా మరువనటువంటి మాట. ఏమిటి అనంటే, ఇదిగో నా విచారణకు నీవు దారి చూపించు, నేను పరలోకానికి దారిని చూపిస్తాను అని అన్నాడు. విచారణకు నీవు దారిని చూపిస్తే ఆ విచారణ దగ్గర ఉండి నేను పరలోకానికి దారిని చూపిస్తాను అని ప్రగాఢంగా పలికినటువంటి ప్రభు వాక్కులను గుండెలో నింపుకున్నటువంటి వ్యక్తులు ఈ పునీత జాన్ మరియ వియానీ గారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాటలోనే గురువు యొక్క బాధ్యత పరిపూర్ణంగా మనకు అర్థమవుతూ ఉంది. ఆయన ఈ లోకములో గురువుగా అభిషేకింపబడింది పరలోక రాజ్యానికి చేర్చటానికి అని ఆయన మాటల్లోనే ఈ గురువుతర బాధ్యతలు నిగూఢమై ఉన్నాయి, నిమగ్నమై ఉన్నాయి. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, పరిస్థితులు సహకరించకపోయినా కానీ ఆ భారాన్ని ప్రభునిపైనే మోపుతూ ఆయన ముందుకు వెళ్ళారు. ఆ భారాన్ని ప్రభునిపైనే మోపుతూ ఆయన ప్రార్థన చేశారు. ఆ భారాన్ని ప్రభునిపైనే మోపుతూ ఆయన దివ్య సప్రసాద ఆరాధన సొంతగా నడిపించారు.
18 గంటలు దేవాలయములోనే ఉండేటటువంటి వాళ్ళు. 24 గంటల్లో 18 గంటలు దేవాలయములోనే ఉండేటటువంటి వారు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ప్రార్థించే ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడు అనేటటువంటి దానికి నిగూఢ రహస్యంగా, నిశ్శబ్ద ప్రయాణంగా, గుండెలు భయముతో కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఇదిగో పునీతునిగా ఆయన మన కళ్ళ ముందు పెట్టబడుతూ ఉన్నాడు. కారణం, పాపము అనేది ప్రార్థనతో మాత్రమే మనం పారద్రోలగలం. శాపము అనేది ప్రార్థనతో మాత్రమే దానిని మనం విడిపించగలం. దరిద్రము అనేది దయగల దేవుని కృప వలనే అది పంపించబడుతుంది అని, అది పారద్రోలబడుతూ ఉంది అని, అది తీసివేయబడుతూ ఉంది అని ఈ గురువు చక్కగా తన జీవితం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఆయనకున్నటువంటి ఏకైక కోరిక ఏమిటి అని అంటే, నా ప్రజలు నా దేవుని ప్రజలుగా ఉండాలి. ఈ ప్రజలు దేవుని ప్రజలుగా మారాలి. ఈ ప్రజలు పాపము నుండి విడుదల పొందుకోవాలి. ఈ ప్రజలు జ్ఞానస్నానాన్ని పొందుకోవాలి. ఈ ప్రజలు ఇదిగో పాప సంకీర్తనం చేయాలి, ప్రభునికి ప్రముఖమైనటువంటి బిడలుగా జీవించాలి అని ఎంతగానో ఆశపడుతూ ఆకాంక్షిస్తూ ప్రార్థించినటువంటి దైవ భక్తుడు, ప్రేమకు నిలయమైనటువంటి గురువు పునీత జాన్ మరియ వియానీ గారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, పాప సంకీర్తనము ఆయన దగ్గర చేయడానికి తండోపతండాలుగా జనాలు వచ్చేటటువంటి వాళ్ళు, రోజులు తరబడి ప్రయాణం చేసి ఆయన దగ్గర పాప సంకీర్తనం చేయడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు. ఎందుకు అనంటే, ఇదిగో ఆయన దగ్గరకు వెళ్ళి పాప సంకీర్తనం చేస్తే నీవు చేసిన పాపాన్ని మర్చిపోయి ఉంటే ఆయనే గుర్తు చేసేటటువంటి వాడు. అంటే నీవు చెప్పకముందే నీవు చేసింది ఆయనకు తెలుసు. అట్లాంటి మంచి గురువును దేవుడు అభిషేకించి ఆర్షు గ్రామానికి పంపించారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఒకప్పుడు పేరంటే ఎవరికీ తెలియనటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచం మొత్తం ఈ పేరును కొనియాడడానికి గల కారణం అక్కడ నివసించినటువంటి గురువు జాన్ మరియ వియానీ గారు. ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థనా విధానం, ఆయన జీవించినటువంటి జీవిత విధానం ఈరోజు ఒక కుగ్రామము, ఒక పుణ్యక్షేత్రంగా లేవనెత్తబడడానికి ఎంతగానో సహాయపడింది. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, నీ ఆస్తి ఏమిటయ్యా అని ఎవరైనా అడిగితే నువ్వు చూపించవలసింది నీ బ్యాంకు బ్యాలెన్స్ కాదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు కాదు, నిన్ను పిలిచినటువంటి దేవుణ్ణి, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుణ్ణి, నిన్ను అభిషేకించినటువంటి దేవుణ్ణి, నిన్ను గొప్పనైనటువంటి కార్యాలు చేయడానికి తన అభిషేక వరాన్ని నీపైన కుమ్మరించినటువంటి దేవుణ్ణి. బికాస్ త్రూ హిమ్ ఐ ఆమ్ డూయింగ్ ద మార్వలస్ థింగ్స్. ఎప్పుడూ కూడా ఈ దివ్య సప్రసాద మందసము ఎడల ఎంతగానో ప్రేమను కనబరుస్తూ, ప్రార్థిస్తూ, ప్రాధేయపడుతూ, ఇదిగో ఈ భక్తుల యొక్క మనసులను మార్చమని, ఈ ప్రజల యొక్క మనసులను మార్చమని, ఈ ప్రజలు దేవుని ప్రజలుగా దీవించబడ్డానికి శక్తిని అనుగ్రహించమని కఠోర దీక్ష పూని ప్రార్థించిన ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈ జాన్ మరియ వియానీ గారు. అందుకనే ప్రతి సంవత్సరము ఆగస్టు 4వ తేదీన ఇదిగో గురువులందరికీ కూడా చక్కనైనటువంటి పండుగ. మీ గురువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ విచారణలో పనిచేస్తున్నటువంటి విచారణ గురువుల కొరకు, సహాయక గురువుల కొరకు, అనేక విధాలుగా వారి సేవలను అందిస్తూ ఉన్నటువంటి ప్రతి గురువు కొరకు ప్రార్థించండి. అది మన బాధ్యత. ఎందుకు అనంటే, ఇదిగో సాతానుడు ప్రార్థించే గురువు వెనక ఎప్పుడూ ఉంటూ ఉంటాడంట. ఎప్పుడు ఏ తప్పు చేయడానికి మనం ప్రేరేపిద్దామా అని
ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడంట. ఎవడు? సాతానుడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ప్రతి గురువు కొరకు మనము మన బాధ్యతగా ప్రార్థన చేయాలి. ఈ గురువుకు కూడా పునీత జాన్ మరియ వియానీ గారు కూడా 18 గంటలు దేవుని సేవలో మునిగి ఉండి, దేవుని సాన్నిధ్యంలో ఉండి కొద్ది గంటలు పడుకుందాము అని వెళ్ళినప్పుడు సాతానుడు ఆయనను ఇదిగో శారీరకంగా హింసించేటటువంటి వాడు. కొన్నిసార్లు పడుకున్నటువంటి ఆ మంచాన్ని పైకి లేపి కింద పడేసేటటువంటి వాడు. రకరకాల శబ్దాలు చేస్తూ భయంకరమైనటువంటి విధంగా, జడుచుకునేటటువంటి విధంగా, భయపడేటటువంటి విధంగా అనేకమైన శబ్దాలు చేస్తూ ఉండేటటువంటి వాడు. కానీ వీటన్నింటినీ ధిక్కరించుకొని ధైర్యంగా నిలబడి జపమాలను చేతపట్టుకొని నేను దేవుని సేవకుడిని అని రుజువు చేసినటువంటి వ్యక్తులు పునీత జాన్ మరియ వియానీ గారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, గురువులను ఎన్నుకొని పంపిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువే వారికి ఇస్తూ ఉన్నటువంటి దీవెన ఒకసారి చదువుదాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 6వ వచనం నుండి. చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠ రోగులను శుద్ధులుగా గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ వాక్కులు ఆయన జీవితంలో పటిష్టమైనటువంటి బలాన్ని చేకూర్చాయి. ఈ వాక్కుల ప్రకారము ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదాలు తన ప్రజలకు అందించడానికి ఎంతగానో కష్టపడినటువంటి గురువులు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అదే విధముగా మన గురువులు కూడా మరింతగా ఆశీర్వదించబడాలి అని, మన గురువుల ద్వారా కూడా చక్కనైనటువంటి దేవుని దీవెనలు దేవుడు అందించాలా అని, ఆ గురువులను ప్రత్యేకంగా దీవించి తన గొప్ప కార్యాన్ని నెరవేర్చాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన జీవితాలను ప్రభువుకు అర్పణగా సమర్పించుకొని ముందుకు సాగుదాం. పునీత జాన్ మరియ వియానీ గారు మిమ్మందరినీ దీవించి మీ కొరకు ప్రార్థించి పరలోక రాజ్య వారసులుగా జీవించడానికి ఎల్లప్పుడూ సహాయపడుదురుగాక. ఆమేన్. ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీ యేసా, నీతి స్వరూప శ్రీ యేసా, గైకొని మమ్ముల దీవించు. ప్రభువా గైకొను మా హృదయ కానుక.
గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత జాన్ మరియా ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా సేయుదములందు సాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చొచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితులుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత జాన్ మరియ వియాన్ని గారితోనూ, పునీత పాదువాపురి అంతోని గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు వాళ్ళకు నిత్య జీవితమును సుగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం.
రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి, స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇతడు విశ్వాస పాత్రుడును వివేకవంతుడైన సేవకుడు, యజమానుని చేత తన ఇంటి వారికి భోజనము వేళ్లకు పెట్టుటకు నియమింపబడినవాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత జాన్ మరియ వియాన్ని గారి ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొనిన వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక, వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనొచ్చు, నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముళ్లను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిస్తున్నది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విచారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్ మరియ వియాని గారా. విచారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్ మరియ వియాని గారా. నీ ధన్య జీవితమే మధురము, నీ ప్రార్థనలే మాకు అభయము. నీ ధన్య జీవితమే మధురము, నీ ప్రార్థనలే మాకు అభయము. దీవించుమా, ప్రేమతో నడిపించుమా, ప్రభు సన్నిధిలో మాకై ప్రార్థించుమా. దీవించుమా, ప్రేమతో నడిపించుమా, ప్రభు సన్నిధిలో మాకై ప్రార్థించుమా. దీవించుమా, ప్రేమ
ప్రేమతో నడిపించుమా. ప్రభు సన్నిధిలో మాకై ప్రార్థించుమా. దీవించుమా, ప్రేమతో నడిపించుమా. ప్రభు సన్నిధిలో మాకై ప్రార్థించుమా. చారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్ మరియ వియాని గారా. విచారణ గురువుల పాలక పునీతుడా, పునీత జాన్ మరియ వియాని గారా.